వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ పాస్ అయిన బాలికలు ఉన్నత విద్య అభ్యసించడం కోసం పలు సంస్థలు ఆర్థిక సహాయాన్ని స్కాలర్షిప్ రూపంలో అందజేస్తున్నాయి. ఇదే కోవలో విప్రో సంస్థ సంతూర్ స్కాలర్షిప్ పథకాన్ని అనౌన్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని బాలికలకు ఏడాదికి 30,000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ మంజూరు చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం 8,000 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుకోవడానికి విప్రో సంస్థ సంతోష్ స్కాలర్షిప్లు అందిస్తుంది. ఈ స్కాలర్షిప్లు పొందడానికి కనీస అర్హతలు ఏమిటి, ఎలా దరఖాస్తు చేయాలనే విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ప్రాతిపదికగా ఈ స్కాలర్షిప్స్ని ఇస్తారు. గత 9 సంవత్సరాలుగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ అనేది విప్రో సంస్థ అందిస్తుంది. దీనికి ఈ సంవత్సరం అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 15/10/2025. ఇంజనీరింగ్ డిగ్రీలో BA, BSc, బీకామ్, BBA అలాగే మెడిసిన్, హెల్త్ కేర్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో అడ్మిట్ అయినటువంటి బాలికలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి స్టడీకి అవసరమైనటువంటి ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, బుక్స్, స్టేషనరీ, కంప్యూటర్ సిస్టమ్స్ కొనుక్కోవడానికి ఈ అమౌంట్ని వినియోగించుకోవచ్చు. ఇందుకు చేయవలసిందల్లా మనం ఆన్లైన్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, అలాగే బ్యాంక్ అకౌంట్ కాపీ, ఈ సంవత్సరం ఏ కోర్సులో చేరారో దానికి సంబంధించిన అడ్మిషన్ ప్రూఫ్, దీంట్లో ఐడి కార్డు కావచ్చు, లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్ కావచ్చు, అడ్మిషన్ లెటర్ కావచ్చు, ఏవైనా సరే ఒక ప్రూఫ్ని సబ్మిట్ చేసి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ ఫోటోను కూడా కావాల్సి ఉంటుంది. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ ఏదైనా ఒకటి సబ్మిట్ చేయాలి. ఇక ఐడెంటిటీ ప్రూఫ్ కోసం కూడా డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా ఇతరత్ర ఏదైనా ఫోటో ఐడెంటిటీ ఉన్నటువంటిది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్లో సంతోష్ స్కాలర్షిప్ ఆప్షన్ ఎంచుకొని దాంట్లో మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. అంటే నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు స్టడీ చేస్తున్న క్లాస్ డీటెయిల్స్, అలాగే ప్రీవియస్ క్లాస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. అలాగే ఇద్దరు రిఫరెన్స్ నేమ్స్, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతారు. దాంట్లో వాళ్ళ ఇన్కము, అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్, మీకున్నటువంటి రిలేషన్ వాళ్ళతోటి ఈ రెండు కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ స్కాలర్షిప్ మీకు ఎందుకు అవసరం అనేది కూడా కొన్ని క్వశ్చనర్ ఉంటుంది. వాటిని మనం చాలా జాగ్రత్తగా ఫిల్ చేస్తే ఈ స్కాలర్షిప్ని పొందడానికి అర్హత సాధించవచ్చు. అయితే ఈ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత మెరిట్ ప్రాతిపదిక మీద అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్కాలర్షిప్స్ని విప్రో సంస్థ నేరుగా మీరు ఏ బ్యాంక్ ఖాతా అయితే మీరు అప్లికేషన్లో ఎంటర్ చేశారో ఆ బ్యాంక్ ఖాతాకి అమౌంట్ని జమ చేస్తారు. ఈ ఎంపికైన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు కూడా ఈ స్కాలర్షిప్ని మంజూరు చేస్తుంటారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అక్టోబర్ 15, 2025తో ముగుస్తాయి. ఇంకా ఇటువంటి క్వాలిఫికేషన్స్ అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇతరత్ర స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలను కూడా గతంలో కొన్ని తెలియజేసాం. ఇంకా కొత్త స్కాలర్షిప్స్ ఎప్పుడు వచ్చినా కూడా అప్డేట్స్ మీకు ఈ వీడియో ద్వారా అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.